హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇవాళ మనం కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మనం వాటికి మాట్లాడుకున్నాం. అంటే పిల్లల్లో కొన్ని ఏదైనా చేయొచ్చా, చేయకూడదా, ఇట్లాంటివి ప్రశ్నలు మనకి కామన్గా ఉంటూనే ఉంటాయి. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పిల్లలకి మటుకి ఆయిల్ మసాజ్ చేయొచ్చా, చేయకూడదా, గట్టిగా మసాజ్ చేయాలా, అంటే గట్టిగా మసాజ్ చేస్తే వాళ్ళు ఇంకా గట్టిగా అవుతారు, మంచి స్ట్రాంగ్ అవుతారు అనేసి. సో ఇది బేబీస్లో మటుకి ఆయిల్ మసాజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ వల్ల వాళ్ళలో బాడీ కొద్దిగా స్టిమ్యులేట్ అవుతుంది, దాని బ్రెయిన్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఆయిల్ వల్ల వాళ్ళకి ఒక రకంగా ప్రొటెక్షన్ వస్తుంది, వామ్గా ఉంటారు. అండ్ సెకండ్లీ వాళ్ళు స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. ప్లస్ దీనివల్ల ఏంటంటే ఒక రకమైన మటుకి మదర్కి బేబీకి మధ్యలో ఉన్న మటుకి బాండింగ్ కూడా వస్తూ ఉంటుంది. కానీ గట్టిగా మసాజ్ చేయడం వల్ల అది మటుకి హార్మ్ఫుల్గా ఉండొచ్చు, ఎక్కువగా ఫ్రిక్షన్ ఉండొచ్చు. అండ్ సెకండ్లీ కొన్ని జాయింట్స్ ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు, డిస్లొకేషన్ అవ్వచ్చు, ఇంజురీస్ అవ్వచ్చు. సో ఇలాగా అండ్ రెగ్యులర్గా హార్డ్ మసాజ్ ఇవ్వడం వల్ల బాడీ కూడా మనకి వీక్ అవ్వచ్చు అన్నమాట. సో అందువల్ల జెంటల్ మసాజ్ అన్నది, ఒక జెంటల్గా ఇలా మసాజ్ అన్నది ఇంపార్టెంట్. కానీ మజిల్స్ని బాగా స్ట్రెచ్ అయితే మటుకి చేయకూడదు. దానివల్ల మజిల్స్ కూడా కొద్దిగా మటుకి లూజ్ అవ్వచ్చు, జాయింట్స్ అండ్ బోన్స్కి ఇంజురీ అవ్వచ్చు. సో అందువల్ల ఏంటంటే జెంటల్ మసాజ్ ఫర్ బేబీస్ ఈజ్ వెరీ హెల్దీ, బట్ విగరస్ మసాజ్ ఈజ్ నాట్ గుడ్. సో అది ఒకటి మీరు మైండ్లో పెట్టుకుంటే చాలు. జాండీస్ ఇంకోటి విషయం ఏంటంటే వస్తే, పిల్లలకి ఎండలో మనం జాండీస్ గురించి పెట్టవచ్చు. అంటే జాండీస్ అన్నది చాలా కామన్గా మనం బేబీస్లో మనం చూస్తూనే ఉంటాం. 70-80% ఆఫ్ ది టైమ్స్ అది నార్మల్ జాండీస్ ఉంటుంది. దానివల్ల మనకి భయపడవలసిన విషయం అయితే లేదు, అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కూడా. కానీ అప్పుడప్పుడు ఏంటంటే అది ఎక్కువ ఉండొచ్చు. సన్లైట్లో పెట్టడం వల్ల మేజర్గా మనకి ఏ రకంగా బెనిఫిట్ అయితే ఉండదు, ఓన్లీ కొద్దిగా జాండీస్ తగ్గిస్తుంది. కానీ అంటే రియల్గా ప్రాబ్లమాటిక్ జాండీస్ని సన్లైట్లో పెట్టడం వల్ల మనకి ట్రీట్మెంట్ అవ్వదు. సో జాండీస్ అన్నది ఈ నార్మల్ జాండీస్కి ఏ రకంగా ట్రీట్మెంట్ అయితే అవసరం లేదు. చాలా హై ఉన్నది అంటే డెఫినెట్గా అది మటుకి హాస్పిటల్లో ఫోటోథెరపీ వల్లనే అది తగ్గుతుంది. సో నార్మల్ జాండీస్కి సన్లైట్లో పెట్టడం వల్ల మనకి ఏ రకంగా ఉపయోగం ఉండదు. ఒకవేళ పెట్టినా సరే అది ఏంటంటే మటుకి హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ బాడీ మీద పడవచ్చు. ఇంకోటి ఏంటంటే బాడీ ఎక్సెసివ్గా వార్మ్ అవ్వచ్చు ఆర్ కూల్ అవ్వచ్చు. ఎక్కువసేపు మనం బయటను మనం మటుకి పెట్టలేము. సో ఇలాగా అంటే సన్లైట్ ఎక్స్పోజర్, జెంటల్ సన్లైట్ ఎక్స్పోజర్ ఈజ్ గుడ్, ఎందుకంటే మనకి విటమిన్ డి ఇదంతా వస్తుంది. సో కొంతసేపు ఒక 5-10 మినిట్స్ కొద్దిగా సన్లైట్లో పెట్టచ్చు. కానీ ఎక్కువ టైం మనం మటుకి సన్లైట్ ఎక్స్పోజర్ చేయడం వల్ల మనకి వేరే ఇష్యూస్ లైక్ బాడీ మటుకి కూల్ అయిపోవడం ఆర్ ఎక్సెసివ్గా వార్మ్ అయిపోవడం ఇలాంటివన్నీ ఉండొచ్చు. సో అలాంటి డేంజర్స్ అయితే ఉండొచ్చు. సో సన్లైట్ ఎక్స్పోజర్ ఫర్ ట్రీటింగ్ ది జాండీస్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఇంకో విషయానికి వస్తే, పిల్లల్ని మనం ఎక్కువసేపు ఎత్తుకుంటే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఎత్తుకోవడం వల్ల వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఎత్తు అన్నది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. దానివల్ల వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అట్లాగే మనం మటుకి అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళని ఎత్తుకోవడం అన్నది ఒక మంచి అలవాటే అన్నమాట. పిల్లల్ని ఎత్తుకోవడం, వాళ్ళతో మనం మటుకి ఆడుకోవడం, వాళ్ళకి ఒక రకమైన కైండ్ ఆఫ్ బాండింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో బాండింగ్ బాగా క్రియేట్ అవ్వాలంటే పిల్లల్ని ఎత్తుకోవాలి. కానీ ఎక్సెసివ్గా ఎత్తుకుంటే వాళ్ళకి ఆ ఎత్తు అన్నది మటుకి అలవాటు అవ్వచ్చు అన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి ఫ్రీగా ఉండాలనిపిస్తుందో వాళ్ళకి ఫ్రీగా వదిలేసేయాలి. ఎప్పుడైతే వాళ్ళని కొంతసేపు ఎత్తుకోవాలనుకుంటే కొంతసేపు ఎత్తుకోవచ్చు. ఎత్తుకోవడం తప్పు కాదు,
వాళ్ళు కూడా బాగా అంటే ఫ్రీగా వాళ్ళు మూమెంట్ ఉండాలి. వాళ్ళు వేరే చోటు అంటే ఒక చోటకి ఇంకో చోటకి అంటే అంబులేటరీ అంటే వాళ్ళు అంబులేట్ అవుతూ ఉంటారన్నమాట. చిన్న వయసులో అంటే ఎప్పుడు మటుకి పడుకునే ఉంటారు. కొంత టైం పోయాక వాళ్ళు మటుకి బోర్లా పడతారు, మళ్ళీ దాని తర్వాత కూర్చుంటారు, దాని తర్వాత నిల్చుంటారు, దాని తర్వాత నడుస్తారు. ఇలాగా ఈ ఎవ్రీ స్టేజ్లో మనం వాళ్ళని ఈ అంబులేట్ అవ్వడానికి ఎంకరేజ్ చేయాలి. అట్లాంటప్పుడు మనం ఎక్కువసేపు ఎత్తుకోకూడదు అన్నమాట. సో కొంతసేపు ఎత్తుకోవాలి, వాళ్ళతో మనం మటుకి ఆడుకోవాలి, బాండింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ బాగా మటుకి పెరుగుతుంది. బట్ కంటిన్యూస్గా ఎత్తుకుంటే ఇలాంటి అంబులేషన్లో అది ఇంటర్ఫియర్ అవ్వచ్చు అన్నమాట. సో కొంతసేపు అయితే డెఫినెట్గా ఎత్తుకోవాలి. కంటిన్యూస్గా ఎత్తుకోవడం అనేది అంత మంచి విషయం అయితే కాదు, అన్లెస్ ద చైల్డ్ వాంట్స్ అన్నమాట. పిల్లలకి గుడ్లు పెట్టడం ఎంతవరకు సేఫ్ అనేసి అందరు మటుకి అడుగుతూ ఉంటారు. ఈ పిల్లలకి గుడ్లు అన్నది చాలా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట. వెరీ హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో గుడ్లు అన్నవి మంచివి, అది పెట్టాలి. మనం 6 months నుంచి మనం మటుకి స్టార్ట్ వేయొచ్చు. అది మన హోల్ ఎగ్ కూడా ఇవ్వచ్చు. అది పెట్టడం వల్ల ఏ రకమైన మటుకి ప్రాబ్లమ్స్ ఉండదు, అన్లెస్ వాళ్ళకి ఏ రకంగా ఎలర్జీ వస్తే తప్పిస్తే గుడ్లు అన్నది కంప్లీట్లీ పిల్లల్లో సేఫ్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్స్ అన్నమాట. సో గుడ్ల వల్ల ఏ రకంగా ప్రమాదం అయితే ఉండదు. అండ్ ఓన్లీ ఏంటంటే ఎలర్జీ వచ్చినప్పుడు అందులో అప్పుడే మనం మటుకి అది ఎగ్ ఎలర్జీ కొంతమందికి రేర్గా ఉంటుంది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో తప్పిస్తే వేరే వాళ్ళకి ఎవరికి కూడా మనం మటుకి గుడ్లు అయితే అందరికీ ఇవ్వచ్చు అన్నమాట. సో పిల్లల్లో ఈ మధ్య మటుకి కమర్షియల్గా అవైలబుల్ ఇవి ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటివన్నీ దే ఆర్ నాట్ అడ్వైజబుల్ అండి. బికాజ్ ఇంట్లో తయారు చేసిన హోల్సమ్ ఫుడ్ అన్నదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ బయట ఫుడ్స్ అన్నవి అంటే ఆల్దో దే మే ఇంక్రీజ్ టు సమ్ ఎక్స్టెంట్, చాలా రేర్గా కొంతమంది పిల్లల్లో ఎవరైతే సరిగ్గా వాళ్ళకి డెవలప్మెంటల్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయో అట్లాంటి పిల్లలకి కొంతమందిగా మనం మెడికల్లీ రికమెండెడ్ ఉంటాయన్నమాట. తప్పిస్తే నార్మల్ పిల్లలకి ఇలాంటి సోర్సెస్ ఆఫ్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నది అంటే ఇలాంటి కమర్షియలీ అవైలబుల్ పౌడర్స్ అన్నవి మంచివి కాదు, దానివల్ల అంత ఉపయోగం ఉండదు. అండ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ పేరెంట్స్ అన్నవి ఆ ఎంటైర్ సోర్స్ అన్నది మనం మటుకి ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్ వల్ల మనం ఇవ్వచ్చు అన్నమాట. అంటే ప్రోటీన్స్ అన్నది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నది, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ అన్నవి ఇలాంటివన్నీ కూడా మనం మటుకి ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్తో వాళ్ళకి హై ప్రోటీన్ న్యూట్రిషియస్ డైట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి మటుకి స్లోగా వాళ్ళకి మటుకి అలవాటు అవుతుంది. సో కమర్షియల్లీ అవైలబుల్ ఫుడ్స్కి అయితే దయచేసి వెళ్ళొద్దు. ఇట్స్ ఓన్లీ రికమెండెడ్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ వెరీ ఫ్యూ చిల్డ్రన్ అన్నమాట. ఇప్పుడు మటుకి మోషన్ రంగు మటుకి మారితే ప్రమాదమా అనేసి కొంతమంది అడుగుతారు. ఈ మోషన్ రంగు అన్నది అప్పుడప్పుడు అది మటుకి మారవచ్చు. ఎల్లో నుంచి గ్రీన్గా అవ్వచ్చు, అప్పుడప్పుడు డార్క్ కలర్లో అవ్వచ్చు. ఇలాంటి మటుకి వేరియేషన్ అనేది అబ్సల్యూట్లీ నార్మల్ అన్నమాట. కానీ కంటిన్యూస్గా ఒకవేళ లూజ్ వాటరీ స్టూల్స్ అవుతున్నాయి అంటే దట్ ఈజ్ అబ్నార్మల్ అన్నమాట. కొద్దిగా రంగు మారడం వల్ల ఏ రకమైన ప్రమాదం అయితే కాదు, దాని గురించి ఎక్కువగా మనం మటుకి వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. కానీ ఎక్కువగా వాటరీ కానీ లేకపోతే దాంట్లో చీమి పడడం కానీ, బ్లడ్ పడడం కానీ, లేదా పెయిన్ ఉండడం కానీ, లేకపోతే ఏమిటి కాన్స్టిపేషన్, హార్డ్ స్టూల్స్, చాలా ఇబ్బందిగా మోషన్ అయితే పాస్ చేస్తున్నాడు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితేనే మనం దాని గురించి వరి అవ్వాలి. అదర్వైజ్ మనం ఏమీ వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు. పిల్లల్లో చెవిలో నూనె పోస్తే బాగా పనిచేస్తాయి అంటారు. అది దాంట్లో ఏ రకమైన వాస్తవం అయితే లేదు. చెవులు అన్నవి క్లీన్ అండ్ డ్రైగా ఉంచాలి. దాంట్లో ఏది ఎంటర్ అయితే అవ్వకూడదు. వాటరు, నూనె ఇలాంటివన్నీ ఎంటర్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో చెవుల్లో అయితే ఏ రకంగా మీరు వేయొద్దు. సో పిల్లలైతే కామన్గా అది సెల్ఫ్ సూదింగ్ బిహేవియర్ కింద వేళ్ళు, థమ్స్ అయితే వాళ్ళు నోట్లో అయితే పెట్టుకుంటారు. ఇది పెట్టుకోవచ్చా అంటే వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని మంత్స్ అయితే పెట్టుకుంటారు, మళ్ళీ స్లోగా అదే వాళ్ళంతటికి వాళ్ళే అది వదిలేస్తారు. అంటే ఒక రకంగా
కొన్ని మంత్స్ అయితే మటుకి హ్యాబిట్ లాగా ఉంటుంది, బట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ పోయాక అదే మటుకి ఆటోమేటిక్గా పోతుంది అనమాట. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ పేరెంట్స్ అయితే ఎక్కువగా అది తీసేస్తూ ఉంటారో వాళ్ళలో ఈ థమ్స్ సకింగ్ అన్నది ఎక్కువ డేస్ ఉంటుంది అనమాట. అంటే 2 years 3 years 5 years వరకు ఉంటుంది. బట్ దీనివల్ల పెద్ద ఇబ్బంది అయితే కాదు. బట్ మీరైతే థమ్స్ సకింగ్ ఉన్న పిల్లల్ని మీరు ఏమీ మటుకి చేయొద్దు. వాళ్ళే సొంతంగా నెమ్మదిగా వాళ్ళు మటుకి మెచ్యూరిటీ వచ్చాక స్లోగా వాళ్ళే మటుకి తీసేస్తారన్నమాట. సో థమ్స్ సకింగ్ అన్నది యూజువల్గా మనం ఫస్ట్ ఇయర్లో అరౌండ్ 6 months నుంచి 1 year వరకు మనం మటుకి చూస్తూ ఉంటాము. ఆఫ్టర్ 1 year గ్రాడ్యువల్గా దాని అంతటికి అదే మటుకి పోతుంది అనమాట. ఒకవేళ పర్సిస్ట్ అవుతుంది అంటే దాన్ని మటుకి అర్థం ఏంటంటే పేరెంట్స్ అది మటుకి ఆపుతున్నారన్నమాట. థమ్ని పెట్టుకోకుండా ఆపుతుంటే వాళ్ళలో ఇంకా అది ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చి ఇంకా వాళ్ళకి పెట్టుకోవాలనిపిస్తుంది. సో పేరెంట్స్ మటుకి ఎట్టి పరిస్థితుల్లో థమ్స్ సకింగ్ ఉంటే అది ఆపొద్దు. అది దానివల్ల ఏ రకంగా అది ఇంకా ఎక్కువైపోతుంది కానీ అది మటుకి తగ్గదు. సో థమ్స్ సకింగ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్ అన్నమాట. అరటిపండు తినడం వల్ల చిన్నపిల్లలకి నంజు వస్తుందా అనేసి కొంతమంది అనుకుంటారు. దీంట్లో ఏ రకంగా మటుకి వాస్తవం అయితే లేదు. అరటిపళ్ళు అన్నది ఒక గుడ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్, మినరల్స్, విటమిన్స్, పొటాషియమ్స్ అన్నీ ఉంటాయి. సో అది విచ్ సోర్స్, దానివల్ల ఏ రకంగా మటుకి ప్రమాదం ఉండదు. అది పెట్టడం మంచిది, దాని ఆరోగ్యానికి మంచిది. సో దానివల్ల ఏ రకంగా ప్రమాదం అయితే ఉండదు. అది సేఫ్, వెరీ వెరీ సేఫ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈటియాలజీ. ఈ మధ్య మనం మటుకి ఏం చూస్తున్నామంటే పిల్లల్లో అంటే ఆటిజం ఏంటంటే సింగిల్ పేరెంట్స్, అంటే వైఫ్ అంటే మదరు చైల్డ్ ఇంట్లో ఉంటారు, ఫాదర్ ఏమో ఎక్కడో మటుకి ఆఫీస్కి వెళ్తారు. ఇంట్లో ఎవరు కూడా మటుకి కమ్యూనికేషన్కి ఏది స్కోప్ లేక పిల్లలు టీవీ ఫోన్ మీద ఎక్కువగా ఉండడం వల్ల చాలామందిలో ఈ మధ్య అరౌండ్ 1.5 year 2 years ఏజ్ నుంచి మనకేం